ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒపెక్ దేశాలకు యుఏఈ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఒపెక్ నుంచి వైదొలుగుతున్నట్లు యుఏఈ ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యుఏఈ ప్రకటనలో తెలిపింది. ఒపెక్తో పాటు ఒపెక్ ప్లస్ నుంచి కూడా యుఏఈ ఎగ్జిట్ అవ్వబోతోంది. 1960లో బాగ్దాద్లో ఏర్పాటైనటువంటి ఈ ఒపెక్ దేశాల నుంచి ఇప్పుడు యుఏఈ వైదొలుగుతోంది. 1967లో ఒపెక్లో యుఏఈ చేరటం జరిగింది. ఇక ఒపెక్లో సౌదీ అరేబియా, ఇరాన్ తర్వాత అతిపెద్ద చమురు ఎగుమతిదారుడుగా యుఏఈ ఉంది. ఇక ఒపెక్లో సౌదీ అరేబియా, ఇరాన్, ఇటు కువైట్, వెనిజులా, అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, యుఏఈ దేశాలు ఉన్నాయి. ఒపెక్లో అంతర్గత కలహాలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగానైతే ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇక ఒపెక్ దేశాల నుంచి అయితే చమురు ఉత్పత్తి చేస్తూ ఉంటాయో, చమురుని ఇటు మిగిలిన దేశాలకి సప్లై చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒపెక్ దేశాలుగా ఏర్పడ్డాయి. ఇక వీటి నుంచి ఇప్పుడు యుఏఈ వైదొలుగుతున్నట్లు, దీనికి అంతర్గత కలహాల కారణం అన్నట్లు తెలుస్తోంది. جو بايدن أصحاب الجلالة والسمو والفخامة والمعالي، الحضور الكريم، السلام عليكم ورحمة الله وبركاته. فخامة الرئيس جو بايدن أصحاب الجلالة والسمو والفخامة والمعالي، الحضور الكريم، السلام عليكم ورحمة الله وبركاته. فخامة الرئيس جو بايدن أصحاب الجلالة والسمو والفخامة والمعالي. ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి ఇప్పుడు యుఏఈ వైదొలగబోతుంది. 1960లో ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అన్నీ కలిసి ఒపెక్ దేశాలుగా ఏర్పడ్డాయి. వీటి వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా ఈ దేశాల కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి అంశాల్లో కూడా ఒపెక్ దేశాలే ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ యుఏఈ దీని నుంచి వైదొలగటం వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల యుఏఈ నిర్ణయానికి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. మరి దీని మీద డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ ఒపెక్ దేశాల నుంచి యుఏఈ వైదొలగటం, దీని మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పెట్రోలియం ఎగుమతుల దేశాల సంస్థ అయినటువంటి ఒపెక్ నుండి దానికి అనుబంధ సంస్థ అయినటువంటి మొత్తం కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మరి సంచలన ప్రకటన చేసింది. అయితే చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా, ఇరాక్, అలాగే అతిపెద్ద మూడో దేశంగా యుఏఈ ఉంది. అంటే సౌదీ అరేబియా అలాగే ఇరాన్ తో పాటు దాని తర్వాత మూడవ దేశం, అంటే ఉత్పత్తి చేసే దాంట్లో మూడవ దేశంగా యుఏఈ ఉంది. సో ఇప్పుడు ఈ యుఏఈ వైదొలగడంతో అంతర్జాతీయంగా పెద్ద ఈ దెబ్బగా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ మేరకు గాను మే 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా మరి యుఏఈ తెలిపిన పరిస్థితి కనబడుతూ ఉంటే, దేశం యొక్క దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆర్థికతకు సంబంధించినటువంటి భాగంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గల్ఫ్ దేశాలకు సంబంధించి, ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సంయుక్త దేశాలు రెండు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడిలో ఇక్కడ యుఏఈకి సంబంధించి కొంత అంతర్గత విభేదాల వల్ల మరి దాంట్లో నుంచి తప్పుకుంటున్నట్లు కూడా మరి యుఏఈ తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ప్రాంతీయత, భద్రతాపరమైనటువంటి అంశాలు కావచ్చు, మరియు ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇంధన సంక్షోభం కూడా మరి దీనికి ఒక కారణం అని కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం కూడా దాదాపు 60 సంవత్సరాలుగా కొనసాగినటువంటి ఈ సంస్థ దాదాపు 1960లో బాగ్దాద్ లో 5 వ్యవస్థాపక దేశాలతో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా, సో అప్పుడు ఈ సంస్థ అనేది ఏర్పడింది. దాని తర్వాత యుఏఈ 1967లో దాంట్లో జాయిన్ అయింది అబుదాబి ద్వారా, అంటే అబుదాబితో దాంట్లో కూటమి ఉంది. సో దాంట్లో యుఏఈ కూడా చేరింది. దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘంగా మరి ఆ ఒపెక్ లో ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఆ దేశ వాటా, అంటే ప్రపంచంలో మొత్తం కూడా ఆ ఒపెక్ దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో 15% ఆ యుఏఈ మరి చమురును కూడా ఉత్పత్తి చేస్తుంది. సో దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో పెద్ద ఎత్తున మరి సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. ఒపెక్ దేశాల్లో ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాక్, అలాగే ఇరాన్, కువైట్, వెనిజులా, అల్జీరియా, కాంగో, గినియా, అలాగే గబన్,
లిబియా, ఇట్లా నైజీరియా, ఇట్లా దేశాలన్నీ కూడా దాంట్లో భాగమైన ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ దేశాలన్నింటినీ కూడా వదిలి మరి యుఏఈ బయటికి రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దగ్గర నుంచి మనీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇప్పుడు యుఏఈ ఈ ఒపెక్ దేశాల నుంచి వైదొలిగింది, అంటే నాన్ ఒపెక్ దేశంగా యుఏఈ మారబోతోంది. ఇప్పటి వరకు కూడా ఒపెక్ దేశాల్లో ఉంటూ వీళ్ళు ప్రపంచానికి చమురును సప్లై చేశారు. ఇప్పుడు రష్యా చూసుకుంటే రష్యా ఎప్పుడు ఒపెక్ కంట్రీస్లో లేదు, నాన్ ఒపెక్ కంట్రీగానే ఉంది. రష్యా కూడా చమురు సప్లై చేస్తుంది. ఇప్పుడు యుఏఈ కూడా అదే విధంగా మారబోతుంది. అయితే ఈ ఒపెక్ దేశాల నుంచి ఎందుకు యుఏఈ వైదొలుగుతుంది అన్న కారణాలను కనుక మనం ఒకసారి పరిశీలిద్దాము. అయితే ఇలా వైదొలగటం వల్ల ప్రపంచ దేశాల మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనే అంశాలను కూడా చూద్దాము. ముందుగానైతే అసలు ఉత్పత్తి స్వేచ్ఛ కోసమే యుఏఈ అయితే దీని నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తమ దగ్గర ఉన్నటువంటి చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలని యుఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒపెక్ దేశాలు విధించినటువంటి కోటాలు, ఎవరు ఎంత ఉత్పత్తి చేయాలనే కోటాని విధించడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవటం యుఏఈకి సాధ్యం కావటం లేదు. ఇక ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు యుఏఈ వైదొలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. తమ చమురు నిల్వలను గరిష్టంగా అమ్ముకోవటానికి, ఎందుకంటే ఇప్పుడు ఒపెక్ దేశాల్లో ఉంటే ఏదైతే విధించారో ఆ ధరకే అమ్మాల్సి వస్తుంది. ఇలా వైదొలిగితే గరిష్టంగా తమ చమురు ధరని తామే నిర్ణయించుకోవచ్చు. ఇక ఆదాయంతో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని యుఏఈ భావిస్తూ ఉంది. ఇక సౌదీ అరేబియాతో విభేదాలు, చమురు ఉత్పత్తి మరియు ప్రాంతీయ రాజకీయాల విషయంలో ఇప్పుడు సౌదీ అరేబియాతో గత కొంతకాలంగా కూడా అభిప్రాయ భేదాలు నడుస్తూ ఉన్నాయి యుఏఈకి. ఇక ఈ విషయం కూడా, ఈ అభిప్రాయ భేదాల విషయం కూడా కన్సిడర్ చేసుకుంది. ఇక ప్రాంతీయ ఉద్రిక్తతలు చూస్తే ఇప్పుడు ఇరాన్ యుద్ధం మరియు చమురు సరఫరా మార్గాలపై దాడుల సమయంలో ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఆశించిన స్థాయిలో యుఏఈకి మద్దతు లభించలేదు. ఇక ఈ విషయంలో కూడా అసంతృప్తితో ఉంది. ఈ అన్ని కారణాలతో కూడా ఇప్పుడు యుఏఈ ఈ కఠినమైన నిర్ణయాన్ని ఈ సమయంలో తీసుకోవడం జరిగింది. 1967 నుంచి ఒపెక్లో సభ్యునిగా ఉన్నటువంటి యుఏఈ ఇప్పుడు బయటికి రావటం జరిగింది. ఇక చమురు మార్కెట్ మీద అయితే డెఫినెట్గా కూడా ఇది ప్రభావం అయితే చూపిస్తుంది, పెద్ద ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే కనుక, వన్స్ ఇప్పుడు యుఏఈ ఒపెక్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కనిపించిన ప్రభావాన్ని మనం చూద్దాము. ఈరోజు ఏప్రిల్ 28, 2026లో యుఏఈ ఎప్పుడైతే ఈ ప్రకటన విడుదల చేసిందో, ఇక అంతకు ముందల యుఏఈ ప్రకటన విడుదల చేయడానికి ముందల ధరలు అనేవి పెరుగుతూ వచ్చాయి, చమురు ధరలు. కానీ ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత కొంతమేర ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో $111 చేరగా ఈ ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర స్వల్పంగా వెనక్కి తగ్గింది. అయితే దీని తర్వాత ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి? ధరల తగ్గుదలకే సూచన కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు నిపుణులు. యుఏఈ ఇప్పుడు ఒపెక్ ఉత్పత్తి పరిమితులకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, అంటే చెప్పినటువంటి పరిమితుల్లోనే ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు చమురు. దీనివల్ల ఏదైతే వాళ్ళు ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఏదైతే రోజుకు 50 లక్షల బ్యారెళ్ళు ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయానికి చేరేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దీంతో మార్కెట్లోకి ఎక్కువ చమురు అయితే వస్తుంది. కాకపోతే ధరలు మాత్రం మరి వాళ్ళు మిగిలిన దేశాలకు ఎంతకు అమ్ముకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇక ఒపెక్ పట్టు తగ్గటం, ఒపెక్ యుఏఈ నిష్క్రమణ ఒపెక్ కూటమిని బలహీనపరుస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. కూటమిలో ఐక్యత లేకపోవటం, సభ్య దేశాలు తమకు ఇష్టం వచ్చినట్లుగా చమురును ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇది ధరలపై ఒపెక్ అదుపును తగ్గిస్తూ ఉంది. దీనివల్ల చమురు ధరలు మనం చూసుకుంటే హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది, కానీ ఎక్కువ పెరుగుతాయా తగ్గుతాయా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఒపెక్ ఏదైతే నిర్ణయాలు తీసుకొని పరిమితులు విధిస్తుందో ఇప్పుడు యుఏఈ దీని నుంచి బయటికి రావటం వల్ల మిగిలిన దేశాలు కూడా పెద్ద లెక్క చేసే పరిస్థితి ఉండదు. అవి కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఆ ధరలను లెక్క చేసే పరిస్థితి అయితే ఉండదు. సో దీర్ఘకాలంలో మనం కంపేర్ చేస్తే కనుక ఒక అస్థిరత అయితే ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. ఒక అస్థిరత వచ్చిన తర్వాత దీర్ఘకాలంలో ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా ఇప్పటికే ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. సరఫరా మార్గాలు మూసుకుపోయిన ఉన్నంత కాలం మాత్రం ధరలు అధికంగానే ఉండే ప్రభావం ఉంది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత యుఏఈ తన ఉత్పత్తిని పెంచితే మాత్రం దీర్ఘకాలంలో ధరలు మాత్రం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కూడా హార్ముజ్ జలసంధితో ముడిపడినటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకంటే హార్ముజ్ జలసంధి కనుక ఓపెన్ చేయకపోతే యుఏఈ ఎంత చమురు ఉత్పత్తి చేసినా కానీ అవి మిగిలిన దేశాలకు పంపించేందుకు డెఫినెట్గా అడ్డంకులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో యుఏఈ కనుక హార్ముజ్ ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన తర్వాత
తాను అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యి ఉత్పత్తి చేస్తే అప్పుడు మార్కెట్లోకి ఎక్కువగా కూడా చమురు వస్తుంది, దానివల్ల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.